నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి, మరి వారు ఈ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిహారాలతో పాటు నేటి పంచాంగం, అలాగే నేటి వశిష్టం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఇడుపుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం. రేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, ముందుగా ఈరోజు పంచాంగ వివరాలు తెలియచేయండి. నమస్కారం. నేటి పంచాంగం 25/1/2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం పుష్యమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం ఉదయం 6:31, సూర్యాస్తమయం సాయంత్రం 5:48, తిథి ఏకాదశి రాత్రి 8:31, నక్షత్రం అనురాధ ఉదయం 7:07, యోగం ధ్రువ రాత్రి తెల్లవారుజామున 4:38 వరకు, కరణము భవ ఉదయం 8:03 వరకు, కరణము వాలవ రాత్రి 8:31 వరకు, రాహుకాలం ఉదయం 9:20 నుంచి 10:45 వరకు, గుళిక్కాలం ఉదయం 6:31 నుంచి 7:56 వరకు, యమగండం మధ్యాహ్నం 1:34 నుంచి 2:59 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి 12:32 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:31 నుంచి 7:16, మరల 7:16 నుంచి 8:01 వరకు, అమృతకాలం రాత్రి 11:09 నుంచి 12:50 వరకు, వర్జం మధ్యాహ్నం 1:02 నుంచి 2:43 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున ఆర్థిక విషయాల్లో కొంత అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే వాహనం, గృహం మొదలైన విషయాల్లో గౌరవం అనేది చేయడం జరుగుతుంది. అంటే ఆరోగ్యపరమైన విషయాలే కాకుండా ఆర్థిక సంబంధమైన విషయాల్లో వీళ్ళు ఈ రోజున మంచి విషయాలు వినడం అనేది, కుటుంబ సభ్యులతో చక్కటి వాతావరణాన్ని గడపడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. వృషభ రాశి. మా వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వారికి నూతన పరిచయాలు, మిత్రులు, నూతన సంఘంలో గుర్తింపు, గౌరవం, మిత్రుల వల్ల ఆశించిన ఫలితాలు పొందుతూ సంఘంలో చక్కటి పేరు ప్రఖ్యాతులు సాధించడం, మిత్రులతో కలిసి రోజుని సద్వినియోగపరుచుకుంటూ దూర ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, ఏదన్నా ముఖ్యమైన కార్యక్రమాల్లో వారి యొక్క సహాయ సంప్రదింపులతో మీకు మంచి పేరు రావడం. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వారికి ఈ రోజున చక్కటి విషయాల్లో, అంటే న్యాయపరమైన విషయాలు కావచ్చు, లేకపోతే నూతన వృత్తి కొరకు చేసే ప్రయత్నాల్లో కావచ్చు, మీ యొక్క శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. అలాగే ఆరోగ్య విషయంలో రోగనిరోధక శక్తి పెంచుకునే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి. అయినప్పటికీ కూడా న్యాయ సంబంధమైన విషయాల్లో, అంటే శత్రువుల మీద విజయం సాధించడానికి మీరు చేసే ప్రయత్నాల్లో మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఆరోగ్యంలో రోగనిరోధక శక్తి, అలాగే రుణములకు సంబంధించిన విషయాల్లో కూడా మీరు ఖర్చు చేసి రుణాలన్నింటినీ కూడా తీర్చడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉన్నది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ యొక్క ఆలోచనలు ఫలిస్తాయి. మీ నిర్ణయం ప్రకారం కుటుంబ సభ్యులు వెళ్ళడానికి అన్ని విధాల అవకాశం ఉంది. సంతానానికి సంబంధించిన మంచి విషయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. అదేవిధంగా మీరు పెట్టిన పెట్టుబడుల విషయానికి సంబంధించిన విషయాల్లో అభివృద్ధి మొదలైన వాటికి సంబంధించిన చర్చలు ఈ రోజున జరుగుతాయి. సింహరాశి. సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం సింహరాశిలో మనకి ఈ యొక్క మఖా, పుబ్బ, ఉత్తర. అయితే సింహరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో కొంత బడలిక, శ్రమ అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా దానికి సంబంధించి వృత్తికి సంబంధించిన ప్రయాణాలు, విద్యకు సంబంధించిన ప్రయాణాలు, కొత్త ప్రాజెక్ట్స్, వాటి విషయంలో మీరు కొంత ముందుకు వెళ్ళడం, అలాగే గృహ వాహన సంబంధించిన విషయాల్లో కొంత ఆర్థికమైన విషయాలు ఖర్చులు పెట్టడం మొదలైనవి ఉన్నప్పటికీ అవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా జరగడం వల్ల కొంత ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. కన్యా రాశి.
కన్యా రాశి వారికి ఎలా ఉందండి? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఇక ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో మీరు టెలిఫోనిక్ సంభాషణ అంటే మాట్లాడడం, వారి నిర్ణయాలు తీసుకోవడం, సోదరులతో సంప్రదించడం, మీ కుటుంబంలో ఒక ముఖ్యమైన కార్యక్రమం గురించి వారి యొక్క సలహా సంప్రదింపులు మీరు తీసుకోవడం, అందరూ కలిసి మంచి చర్చల్లో పాల్గొనడం అనేది, అలాగే మీ నిర్ణయ సామర్థ్యం పెరగడం, మంచి డెసిషన్స్ మీరు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్తా, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వారికి ఈ రోజున మీ సంతానం అభివృద్ధికరంగా ముందుకు పెడుతుంది. వారికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు, వారి యొక్క నిర్ణయాలు ఇంచుమించు ఒకే రకంగా ఉండడం వల్ల మంచి సమన్వయం అనేది ఏర్పడుతుంది. ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియని ప్రశాంతత లేనితనం అనేది ఉండడం వల్ల కొంత మానసిక ఘర్షణ అనేది ఉంటుంది. దాన్ని చిన్నపాటి ఆ ఘర్షణని మీరు అధిగమించగలుగుతారు. ఆర్థిక సంబంధమైన విషయాల కోసం ఇంకా వాటిని ఎలా అధిగమించాలి, ఎలా డెవలప్ చేయాలనే విషయంలో, మీరు ఇంతకుముందు తీసుకున్న రుణాలు చెల్లించే విషయాల్లోనూ మొదలైన వాటి గురించి కొంత కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా అనుకోవచ్చు. కానీ మాటల వల్ల అపార్థాలు రాకుండా మాత్రం జాగ్రత్త వహించాలి. అవసరమైన చోట మాట్లాడకపోవడం వల్ల కూడా, మౌనం వహించడం వల్ల కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి వాటిని అధిగమించే దిశగా ప్రయత్నం చేయాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున ఆత్మస్థైర్యం కన్నా కూడా నిబ్బరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సంఘంలో నూతన వ్యక్తుల్ని కలుస్తారు. జీవిత భాగస్వామితో సంప్రదించుకొని నిర్ణయాలు తీసుకుంటారు. వారి యొక్క అభివృద్ధి కోసం మీరు చాలా గట్టిగా కృషి చేస్తారు. వారి సలహా సంప్రదింపులతో మీ యొక్క వృత్తిని అభివృద్ధి చేసుకునే మార్గం కోసం కూడా ప్రయత్నం చేస్తారు. ఇద్దరూ కలిపి ఒక మాట మీదకు వచ్చి ఒకరి వృత్తిలో ఒకరు సహకరిస్తూ ఏం చేస్తే ఇంకా బాగుంటుందన్న విషయంలో మంచి చర్చలు జరుపుకుంటూ ముందుకు పెడతారు. వారి యొక్క సలహా సంప్రదింపులతో, అలాగే వారి యొక్క కేర్తో ఈ రోజున మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున దీర్ఘకాలిక పెట్టుబడుల మీద ఆసక్తి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా న్యాయపరమైన విషయాల కొరకు ఇంతకుముందు పెట్టిన ఖర్చులు అవన్నీ అయిపోయినా ఇప్పుడు కొత్త విధంగా ఇప్పుడు పెట్టబోయే ఖర్చులన్నీ కూడా ఏదైనా స్థలాల మీద కానీ, లేకపోతే పొలాల గురించి కానీ, ఏదైనా అపార్ట్మెంట్లు కొనుగోలు మొదలైన వాటి కోసం కొంత ఆలోచనలు అనేవి అధికం చేస్తారు. ఆ విషయంలో ఆకస్మికంగా నూతన అవకాశాలు లభ్యమవడం ఏర్పడినప్పటికీ కూడా కొత్త వ్యక్తుల్ని నమ్మి ముందుకు వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అనేవి చాలా వరకు తగ్గుతాయి. అలాగే ఆరోగ్య విషయం మీద కూడా కొంత శ్రద్ధ తీసుకోవాలి. ఆలోచనలు నెగిటివ్గా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున ఆశించిన ఫలితాలని అందుకోగలుగుతారు. సంతానం అభివృద్ధి పరంగా ముందుకెడుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. సంతానం యొక్క విద్యా నిమిత్తం కొంత మీరు ఎక్కువ ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. వారి యొక్క విద్యా విషయంలో కానీ, వారి యొక్క అభివృద్ధి విషయంలో కానీ ఒకటి. అలాగే మీతో పాటుగా జీవిత భాగస్వామి మీరు కలిసి సంతానపరమైన విషయాలలో ఎక్కువ ఆలోచనలు, శ్రద్ధ, వారి యొక్క భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటి కోసం ఎక్కువ ఈ రోజున కేటాయించుకోవడం మొదలైన ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత విషయంలో మాత్రం కొంత మెడిటేషన్ లాంటివి చేస్తూ స్థిమితం ఏర్పరచుకుంటూ ముందుకెళ్ళినట్టయితే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. కుంభరాశి. కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. నూతన అవకాశాలు ఏర్పడతాయి. వృత్తిలో గౌరవం పెరుగుతుంది. అలాగే తండ్రి తరపు బంధువులతో ఈ రోజున కొంత మాట్లాడడం, కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, గృహంలో నూతన వస్తువులు కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేయడం, విద్యా సంబంధమైన విషయాల్లో సంతానానికి సహకరించడం, సంతానం యొక్క అభివృద్ధి కొరకు మీరు కొత్త ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడం, ఆ రూపేణ ధనాన్ని సమకూర్చుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మీనరాశి.
చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాలు చాలా వరకు అనుకూలతని చూపిస్తూ ముందుకు పెడతాయి. అంటే వీలైనంత వరకు మీ యొక్క డెసిషన్ అంటే మీ నిర్ణయాలు ఇతరులకు ఉపయోగకరంగా ఉంటాయి. మీరు పనిచేసే చోట మీ కొలీగ్స్ మీకు సహకారాన్ని అందిస్తారు. మీ మాట నెగ్గడం, తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలు వృత్తిపరమైన అభివృద్ధిలో మీరు కీలక పాత్ర వహించటం, మీరున్న చోట మీకు గుర్తింపు గౌరవం లభించటం, తండ్రి మొదలైన వారి యొక్క సహకారంతో మీరు ముందుకు వెళ్ళడం, పెద్దల ఆశీస్సులతో నూతన నిర్ణయాలు తీసుకోవడం. మా ద్వాదశ రాశుల వారందరూ సులభంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారం ప్రతిరోజులాగే ఈరోజు కూడా 12 రాసుల వారు మేషం నుంచి మీనం వరకు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక పద్ధతి. దానితో పాటుగా అవకాశము కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా వీలైతే వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి, విష్ణుమూర్తికి సంబంధించిన విష్ణు సహస్రనామాలు లాంటివి, విష్ణు అష్టోత్తరం, అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు మొదలైనవి, గోవిందనామాలు ఇవన్నీ కూడా వినడం లేకపోతే చేసుకోగలిగిన చాలా చక్కటి ఫలితాలు ఇస్తుందన్న విషయాన్ని మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. అలాగే అవకాశం ఉన్నట్లయితే వెంకటేశ్వర స్వామి మందిరాలకి వెళ్ళడం, అలాగే లక్ష్మీనారాయణ సందర్శన ఇవన్నీ కూడా అన్ని విధాలుగా కూడా ఉపయుక్తంగా ఉంటాయని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే దాంతోపాటుగా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశిఫలాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కనుక తమకే వర్తిస్తాయని చెప్పి అనుకోకుండా తమ వ్యక్తిగత జాతకాలతో కలుపుకొని చూసుకుంటూ ముందుకెడుతూ ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల్ని దీంట్లో చెప్పిన విధంగా మనం తగిన శ్లోకాల రూపేణా, ఇష్టదైవ ప్రార్థన రూపేణా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చక్కగా చిన్నపాటి సమస్యల్ని అధిగమించగలుగుతారు. నేటి వైశిష్ట్యం అమ్మా, నేటి వైశిష్ట్యం ఏంటో తెలియచేయండి. నేటి వైశిష్ట్యంలో భాగంగా ఈ రోజున మనం దీన్ని షట్ తిల ఏకాదశి అంటారు. అంటే సాధారణంగా సంవత్సరంలో మనకి 12 నెలల్లోనూ దాదాపు 24 ఏకాదశులు రావడం అనేది మనకి తెలుసు. అంటే ఈ రోజున వచ్చిన ఏకాదశిని షట్ తిల ఏకాదశి అంటారు. అసలు షట్ తిల ఏకాదశి అంటే ఏంటి, ఆ రోజున ఏం చేస్తారు, దానికి సంబంధించిన కథ ఏదన్నా పురాణాల్లో ఉందా, ఈ రోజున ఏం చెయ్యాలి అన్న విషయాల మీద కొంత క్లుప్తంగా మనం తెలుసుకుందాం. అంటే ఇక్కడ మనం ఆ కథా విధానాలు ఏంటన్నది తెలుసుకోబోతున్నాం అనమాట. షట్ తిల అంటే దీంట్లో మనకి తెలుసుకునేది ఏంటి అంటే, ఈ ఏకాదశి అనేది సాధారణంగా ప్రతి నెల వస్తూ ఉన్నప్పుడు కూడా మనకి శుక్లపక్షంలో ఒకటి లేకపోతే కృష్ణపక్షంలో ఒకటి వస్తూ ఉంటాయి. అది మనం ప్రతి నెల చూస్తూ ఉంటాం. కొన్ని ఏకాదశులకి ఇంకా విపరీతమైన శక్తి అనేది దాని గురించి చెప్తూ ఉంటారు. ఏకాదశి నాడు అనగానే సాధారణంగా ఏకాదశి ఉపవాసాలు ఉండడం, తర్వాత ద్వాదశ రాగానే ఆ తిథిలో మనం పారాయణ చేయడం మొదలైనవన్నీ చేస్తూ ఉంటారు. సాధారణంగా ఎవరైనా ఏకాదశి ఉదయం లేచి విష్ణు భక్తులందరూ కూడా విష్ణుమూర్తికి సంబంధించి శుభ్రంగా స్నానాదులు ముగించి పూజా కార్యక్రమాలు చేసి విష్ణుమూర్తికి సంబంధించి పూజా కార్యక్రమాలతో పాటుగా ఆ రోజంతా విష్ణు సంకీర్తనలు అలాగే విష్ణు సహస్రనామాలు వినడం, హరినామస్మరణ చేయడం, మరికొందరు జాగరణలాగా కూడా చేయడం, ఉపవాసాలు ఉండగలిగిన వాళ్ళు ఉండడం, లేకపోతే దానికి సంబంధించిన పలహారాలు లాంటివి తీసుకుంటూ ఉండడం, పండ్లు పాలు మొదలైనవి తీసుకోవడం, ఇలా వారి వారి ఆరోగ్య పరిస్థితిని అనుసరించి వారి యొక్క ఆసక్తిని అనుసరించి పెడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఆ విషయాల కన్నా కూడా అసలు షట్తిల ఏకాదశి అంటే ఏంటి, అసలు ఆ కథ ఏంటి అన్న విషయం గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ పేరులోనే షట్ తిల అంటే 6 రకాలైన తిలలు అని అర్థం ఇక్కడ. అంటే ఈ యొక్క ఏకాదశి నాడు మనం విష్ణుమూర్తిని ప్రార్థించుకోవడంతో పాటుగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకోవడంతో పాటుగా తిలలు అంటేనే నువ్వులు, ఈ షట్ తిల అంటే 6 రకాలుగా నువ్వులు. అసలు ఇది పుష్యమాసంలోనే ఇది వస్తుంది. పుష్యమాసం అంటే పుష్యమి అనేది పుష్యమి నక్షత్రానికి సంబంధించిన, అంటే శనికి సంబంధించిన నక్షత్రం. అసలు ఈ మాసం అంతా కూడా ఏదో రూపంలో మనం నువ్వులు ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈ వాతావరణానికి చలి వల్ల శరీరం ఇదైపోవడం, లేకపోతే పగిలిపోవడం, లేకపోతే ఆరోగ్యపరమైన విషయాలలోనూ వీటన్నిటి కోసం కూడా మనం సంక్రాంతి విషయంలోనైనా ఎక్కడైనా సరే నువ్వుల్ని ప్రధాన ఆహారంగా తీసుకోవడం, నువ్వుల్ని దానాలు ఇవన్నీ చేసుకుంటూ రావడం అనేది పరిపాటి. అయితే ఇందులో ఈ తిలలు అనేవి శని భగవానుడికి సంబంధించింది. అలాగే నవగ్రహాలకి సంబంధించిన నవధాన్యాలని మనం చూసుకున్నట్లయితే కొన్ని క్లుప్తంగా ఇప్పుడు రవికి సంబంధించి గోధుమలని,
అలాగే చంద్రుడికి సంబంధించి బియ్యం అని, ఇక శని భగవానుడికి సంబంధించి తెలలు అని, ఇలా వరుసగా ఇక బొబ్బర్లు శుక్రుడికి, లేకపోతే పెసలు బుధుడికి, ఈ కందులు వచ్చేటప్పటికి ఈ యొక్క కుజుడికి, ఈ శనగలకు సంబంధించిందంతా కూడా మన యొక్క గురుడికి, ఇక రాహుకేతువులకి మినుములు, తర్వాత దాంతోపాటు ఉలవలు, ఇలా చెప్తాం. అయితే ఈ యొక్క తిలలు మాత్రం ప్రత్యేకంగా శని భగవానుడు చెప్పడం ఏమన్నా దీంట్లోనే మన తైలం అనేది వస్తుంది. తైలం అన్నమాట, తిలలు ఇవన్నీ కూడా పరిపాటి. ఈ తైలం అనేది కేవలం నవధాన్యాల్లో దీనికి మాత్రమే వస్తుంది. అదొకటి. తిల నుంచి తైలం అనే విషయం రావడం, ఈ షట్తిల అనే ఏకాదశి నాడు ఈ 6 రకాలైన తిలలు అన్న విషయాన్ని ఏ రకంగా తీసుకుని మనం ఇది చేయాలి అంటే, తిలలని స్నానం రూపంలోనూ, అంటే మనం స్నానం చేసే నీళ్ళల్లో వేసుకోవడం అనేది ఒకటి. అలాగే తిలల్ని అంటే నువ్వులని పిండిలా చేసి శరీరాన్ని మర్దించుకోవడం ఒకటి. అంటే ఈరోజు చేసే కార్యక్రమాల్లో స్నానం, తిలలు అంటే నీళ్ళల్లో వేసుకొని తర్వాత దాంతో శరీరానికి మర్దించుకోవడం. ఇక మూడోది వచ్చేటప్పటికి దాన్ని ఏం చేస్తారంటే నీళ్ళల్లో వేసుకొని కొంతసేపు పోయిన తర్వాత తాగుతారు కూడా, అదొకటి ప్రధానంగా తిలలు. తర్వాత ఇక నాలుగోది వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే తిలలని దానం ఇచ్చే రూపంలో కూడా చేస్తారు. దానం రూపంలోనూ, తర్వాత దాన్ని పూజలాగా, తర్వాత దాన్ని నువ్వులని బెల్లంతో కలిపి లడ్డూలుగా చేసి దాన్ని ఆహారంగా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే దాంతో హోమంలా చేసేవాళ్ళు కూడా ఉంటారు. తిల తర్పణం ఇచ్చి హోమం చేసి స్నానం చేసి దానం చేసి దాన్ని వాటర్లో కలుపుకొని తాగి దాన్ని శరీరానికి మర్దనలా చేసుకుని ఇన్ని అంటే 6 రకాలుగా కనీసం తిలల్ని వాడే విధంగా దీన్ని షట్ తిల ఏకాదశి అని ఈ రోజు యొక్క ప్రాముఖ్యత. ఇలా చేయడం బట్టి వ్యక్తులకి అభివృద్ధికరంగా లేకుండా ఆగిపోతున్న విషయాల్లో కానీ, అంటే విద్యాపరమైన అభివృద్ధి కొరకు ఆలోచించే వాళ్ళకి, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ఆలోచించే వాళ్ళకి, తర్వాత అన్ని రకాలుగా పితృదేవతలకు సంబంధించి సంతృప్తికరంగా చేసే వాళ్ళకి, అన్నిటికీ సంబంధించి ఇది ఉపయోగకరంగా ఉంటుందన్నట్టుగా దీని గురించి చెప్తారు. అంటే ఇది ఎందుకు అంటే ఈ రకంగా చేయడం వల్ల పుష్యమాసంలో మనకు వచ్చే షట్తిల ఏకాదశి, ఇది పుష్యమి నక్షత్రానికి సంబంధించి నా మాసంగా దీన్ని చెప్తారంటే శనికి సంబంధించిన మాసంగా, శనికి సంబంధించిన తిల, శనికి సంబంధించిన తైలం, దాన్ని మనం ఆహార రూపేణ తీసుకున్నా, ఆరోగ్య రూపంగా కూడా తీసుకున్నా, దాన రూపేణ ఇచ్చినా, తర్పణ రూపేణ ఇచ్చినా, అన్ని విధాలా కూడా అది వ్యక్తికి అన్ని రకాలుగా అభివృద్ధి కలగజేస్తుంది అన్నట్టుగా ఈ యొక్క విధానంలో దీని గురించి చెప్తారు. అంటే షట్తిల ఏకాదశి అంటే ఏంటన్న దానికి మనం ఇలా చెప్పాం. దానికి సంబంధించిన కథ కూడా మనం గనక ఏముంది దీనికి సంబంధించిన విధానం అన్న విషయాన్ని కూడా మనం చూస్తే, పురాణాల్లో దీనికి సంబంధించిన కథ ఏంటి అన్న విధానంలో గనక మనం వెళ్ళినట్లయితే చాలా చిన్న కథ ఒకటి దీని గురించి చెప్తారు. సాధారణంగా మనిషికి కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు అని చెప్పి ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటినీ కూడా విడనాడి ఏ వ్యక్తి అయితే అన్ని విధాలుగా కూడా దాన ధర్మాల మీద, మంచి కార్యక్రమాల మీద, మంచి మనసుతో, ఇతరుల మీద కుళ్ళు కుచితాలు లేకుండా, ఇతరుల యొక్క ఎదుగుదల చూసి ఓర్వ లేకుండా, వాళ్ళని ఏదో రకంగా కిందకి లాగాలని ప్రయత్నాలు చేయకుండా, తనకున్న దాంతో సంతృప్తి చెందుతూ, తను ఎదగదలకు ఏదైనా మార్గాలు ఉన్నాయని అన్వేషిస్తూ వ్యక్తి ముందుకెళ్ళడం అనేది చాలా ప్రధానమైన అంశం. అది చాలామందికి లోపించి అన్ని రకాల కష్టాలతోనూ ప్రపంచమంతా రకరకాలుగా అట్టుడిగిపోతూ ఎక్కడ చూసినా కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలు అనేవి ఏర్పడడం వల్ల వ్యక్తుల యొక్క జీవనంలో అనేక రకాలైన కష్టాలు అనేవి కలిసిపోయి ఉండడం వల్ల ఇలాంటి వాటిని అధిగమించడానికి వ్యక్తిలో ఆ రకమైన సంపూర్ణత, శ్రేయస్సు వృద్ధి పొందాలంటే ఎలాగన్న దానికి సంబంధించిన ఒకానొక కథ విషయంలో తీసుకున్నప్పుడు, ఒకానొక ప్రదేశంలో ఒక స్త్రీ ఉండేది. ఆవిడ చాలా రకాలైన దాతృత్వం అనేది ఉంది. అంటే బంగారాలు అవన్నీ కూడా దాన ధర్మాలు చేయడం అలాంటివి ఉన్నా కూడా ఆహార దానం అనేది చేసేది కాదు అనేవాళ్ళు. అప్పుడు ఆవిడ దగ్గరికి ఒక యాచకుడి రూపంలో భగవంతుడు వచ్చి ఆవిడని అడిగినప్పుడు కూడా ఆహారాన్ని ఇవ్వకుండా, అడిగినందుకు కూడా అతని యొక్క దానిలో మట్టి ముద్ద వేయడం లాంటిది జరుగుతుంది. అది అలా జరిగిన వెంటనే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆవిడకి ఆహార సంబంధమైన విషయంలో ఇబ్బంది కలగడానికి ఆయన ఇది చేస్తారు. ఆవిడ తన లోపలికి వెళ్ళి అన్నీ చూసుకుంటే తన యొక్క ఆహార పదార్థాలన్నీ కూడా మట్టి రూపంలో అయిపోవడంతో ఆవిడకి అర్థం కాదు. జరిగిన దానికి మళ్ళీ భగవంతుడిని ప్రార్థించుకుంటుంది. అన్ని విధాలుగా కూడా ఆహార సంబంధమైన విషయాల్లో ఆవిడకి ఇది అయిపోవడం వల్ల ఆహారం లేకుండా రోజు రోజుకి కృషించిపోయి చిక్కిపోయి ఆవిడ ఆరోగ్యం మొత్తం క్షీణించిపోతే భగవంతుడిని ప్రార్థించుకుంటే మళ్ళీ భగవంతుడు ప్రత్యక్షమై ఆవిడ చేసిన దాంట్లో సమస్యని చూపించడం వల్ల ఆవిడ ఈ షట్తిల ఏకాదశి అనే వ్రతాన్ని చేసినట్టుగాను, దానివల్ల ఆవిడ ఆరోగ్యం సమకూరి
తర్వాత ఆవిడ మంచిగా దాన ధర్మాలు చేసి అన్ని విధాలుగా కూడా ఆవిడ ఇదైనట్టుగాను ఒక చిన్న కథ చెప్తారు పురాణంలో. అయితే ఏది ఎలా ఉన్నప్పటికీ మామూలుగానే ఏకాదశి అంటేనే విష్ణు భక్తులు, హరిభక్తులు అంతే, ఎవరైనా ఒకటే. విష్ణుమూర్తిని ప్రార్థించడం, ఆయన యొక్క ఉపవాసం అంటే చాలామంది భయంకరంగా అన్ని తిండి మానేసి పూజలు చేసి అలా కాదు. నువ్వు ఏం చేసినా నీ యొక్క భగవంతుడి సమీపంలో నీ మనసుని పెట్టి భగవంతుడి మీద పూర్తి స్థాయిలో మానసికంగా కాన్సన్ట్రేట్ చేయడం. అంటే ఆరోగ్యపరంగా కూడా నెలకొకసారో 2 నెలలకు ఒకసారో మనం ఆ రోజున పళ్ళు పాలు స్వీకరించి ఆరోగ్యవంతులైతేనే ఆ రకంగా చేయడం బట్టి మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బాగుంటుంది అన్నట్టుగా చెప్తారు. కానీ మనం ఎంతసేపు కూడా ఉపవాసం అన్న మాటలో ఏం తినకపోతే ఏమైపోతుందన్న ఆలోచనలతో భగవంతుని మీద భక్తిని వదిలేసి ఉపవాసం అనే కాన్సెప్ట్లో తినబోయే దాని గురించి ఆలోచించడం వల్ల ఉపయోగం అనేది లేదు. కాబట్టి నువ్వు ఏం చేసినా చేయకపోయినా కనీసం ఈ రోజున షట్తిల ఏకాదశి నాడు భగవంతుడి యొక్క ప్రార్థన, భగవంతుడిని గురించిన మంచి విషయాలు, శ్రవణం, కీర్తనం, హరినామ సంకీర్తన, హరికి సంబంధించిన దేవాలయ సందర్శన, హరికి సంబంధించిన కథలు వినడం, కూడా నువ్వు చేసుకోగలిగితే భగవంతుడికి సంబంధించిన అష్టోత్తరాలు లాంటివి ఏం చేసినా అవి చాలా ముఖ్యం. అంటే ఉపవాసం అన్నది సెకండరీ. మేజర్గా మాత్రం ఫస్ట్ మనం ఆలోచించవలసింది దేవుడి గురించి ఎంత మన మనసులో ఉంది. అదేం లేకుండా మనసులో భగవంతుడు లేకుండా నేను ఇవాళ ఏం తినకుండా ఖాళీగా ఉన్నానంటే ఉపయోగం లేదు. మన మనసు భగవంతుడి మీద ఎంతవరకు కేంద్రీకరించగలిగామో అన్నది కూడా చాలా ముఖ్యం. కాబట్టి కొంత సమయమైనా మానసిక ప్రశాంతత అనేది భగవంతుడి మీద మన మనసు పెట్టినప్పుడు ఏర్పడుతుంది. కాబట్టి వీలైనంత వరకు భగవంతుడి గురించి మంచి విషయాలు వినడం, మంచి శ్రవణం, కీర్తనం, నవవిధ రూపాల్లో భక్తులు అంటారు కదా, అవి చేసుకోవడం. అలాగే భగవంతుడు తనకి 8 రకాలైన పుష్పాలతో అర్చన చేయమన్నాడు అంటారు. ఆ 8 రకాల పుష్పాలంటే ఏదో కాదు, అంటే 8 రకాల రంగురంగుల పూలు తెచ్చి ఈ రంగు పూలతో పూజ చెయ్యాలి, ఇలా చేస్తే భగవంతుడు, అలా ఏం కాదు. ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే భగవంతుడి దగ్గర అహింస అనేది ఒక పుష్పం, ఇంద్రియ నిగ్రహం, క్షమ, దయ, కరుణ, ఇతరులకి ఉపకరించడం, సత్యం పలకడం, అలాగే వీలైనంత వరకు ఇతరులకు మనం ఎంతవరకు మనం సహకరించగలమో ఆ రకంగా మేలు చేస్తూ ముందుకు వెళ్ళడం. ఇలా వివిధ రకాలైన భావనలన్నీ కూడా పుష్పాల కింద భగవంతుడికి పుష్పార్చన అంటారు. అలాంటివి చేస్తూ అన్ని విధాల భగవంతుడి మీద మనసా వాచా కర్మేణ ఇతరులకి అన్యాయం చేయకుండా మనకున్నంతలో మనం శ్రద్ధగా చేయగలిగింది ఏదైనా ఉంటే చేసి సహకరించి మనం ముందుకు కనుక వెళ్ళినట్లయితే అన్ని విధాల చిన్నపాటి దాన ధర్మాలంటే ఎంతో కాదు. ఒక 1000 రూపాయలు ఉన్నవాడు ఒక 10 రూపాయలు దానం చేయడం తప్పులేదు. ఆ రూపంలో మీ యొక్క శక్తికి ఎంతవరకు చేయగలరో అలా చేస్తూ భగవంతుడిని కీర్తించుకుంటూ మంచి మాటలు వింటూ ఈ ఇబ్బందికరమైన వ్యక్తులకి కొంత దూరంగా ఉంటూ మానసిక ప్రశాంతతను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడమే ఈ యొక్క యొక్క ఉపవాసమైనా పూజ అయినా దేంట్లోనైనా అంతరార్థం. అలా చేస్తూ మీ యొక్క బాధ్యతలు విస్మరించకుండా మీరు చేయవలసిన కార్యక్రమాలు చేస్తూ భగవంతుడి యొక్క సహకారాన్ని కోరుకుంటూ మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది అన్నిటికంటే చాలా చాలా ముఖ్యమైనది. అవేమీ చెయ్యం, మొత్తం భగవంతుడు వచ్చి నాకేదో సహకరిస్తాడు అన్న కాన్సెప్ట్ కాదు. మీరు చేయవలసిన కార్యక్రమాలను మీరు చేస్తూ మీ కష్టంతో మీరు సాధించవలసిన మీరు సాధిస్తూ భగవంతుడి సహకారాన్ని కోరుకుంటూ అందరిలో భగవంతుడిని దర్శిస్తూ అందరితో ప్రేమమయంగా ఉంటూ హింసాత్మక ధోరణికి దూరంగా ఉంటూ ఇతరులకు వీలైతే సహకరిస్తూ ముందుకు వెళ్ళడాన్ని మించిన గొప్ప పని ఇంకొకటి లేదు అన్నది దేని నుంచి నేర్చుకోవాల్సిన సారాంశమైన అదే అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.